ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక సంస్థ తరఫున సంచాలకులు కాంతారావు గారు యువ కళావాహిని చేస్తున్న పని చాలా గొప్పగా ఉంది. నాకు చాలా సంతోషంగా ఉంది కూడా. ఈ ఇండస్ట్రీలో పెరిగి పెద్దవాడైనవాడిని కాబట్టి ఇప్పుడు వస్తున్న చిత్రాల గురించి విశ్లేషించడం కానీ ఆ జోలికి వెళ్ళడం కానీ న్యాయం కాదు. వెళితే తిట్టవలసి వస్తుంది కాబట్టి ఆ నోరు చెడగొట్టుకోవడం ఎందుకని మీకు ఆ గొడవ లేకుండా మంచినే మాట్లాడుకుందాం ఇన్స్టెడ్ ఆఫ్ టాకింగ్ అబౌట్ ది బ్యాడ్ థింగ్స్. ఈ నవలా చిత్రాలు ఆ రోజుల్లో తీసినవి చాలా గొప్పగా తీశారు. తీయాలనుకునే నిర్మాతలు, దానికి పనిచేసిన టెక్నీషియన్స్, ఆర్టిస్టు అందరూ కూడా అదృష్టవంతులు. అందులో నేను కూడా ఒకడిని. మరి అటువంటి నవలా చిత్రాలు నేను చాలా పనిచేసిన వాడిని. అది కాకుండా కూడా మనకి నచ్చిన చిత్రాలు కూడా, కమర్షియల్ ఆర్టిస్ట్ అయినా మనకి నచ్చిన చిత్రాలు కూడా కొన్ని ఉంటాయి. అలా నా 254 చిత్రాలలో నా సినీ జీవితంలో అన్నిటికంటే ఎక్కువ లెక్క చేసింది ఈ బాటసారి. దాని తర్వాత సుడిగుండాలు. మిగతా అన్ని లైక్ చేయలేదని కానీ, అది కమర్షియల్గా కానీ, మరో సామాజికంగా కానీ, స్పృహతో కానీ, మిగతా కొన్ని లక్షణాలు అన్నింటిలో ఉన్నా నా మనస్సుకు నచ్చినవి ఈ రెండు. ముందు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఐ గేవ్ దెమ్. ఇటువంటి పిక్చర్లు ఎవరో తీరు మామూలుగా. ఈ పిక్చర్ గురించి విశ్లేషణ అంతా ఆయన చెప్పారు. నేను చెప్పాల్సినవన్నీ ఆయనతో చెప్పేశారు, కానీ ఆ జోలికి నేను వెళ్ళను. ఈ పిక్చర్ తీయాలని భానుమతి గారికి ఎందుకు పుట్టిందో నాకు తెలియదు. ఆమె ఈ పిక్చర్ తీయాలని అనుకున్నారు. నేను ఆ కంపెనీలో నన్ను హీరో అని పిలుస్తుండేవారు. ఆమెతో యాక్ట్ చేస్తే చాలు అని అనుకున్న రోజులు నాకు చాలా ఉన్నాయి. నన్ను కొంతవరకు నాలో ధైర్యం ఉండేట్టు చేసింది ఆ కంపెనీయే. ఆమెతో యాక్ట్ చేయాలని ఉండేది, కానీ ఆమె అంటే భయం నాకు. అంటే నేను వెళ్ళేటప్పటికీ పెద్ద స్టార్ ఆవిడ. అందుచేత ఆవిడతో యాక్ట్ చేయడానికి భయపడతానేమో అని ఆమె వాళ్ళందరూ నన్ను గుర్తించి, రామకృష్ణరావు గారు, భానుమతి గారు, డిఎల్ గారు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ఉండేవారు. అంటే డిఎల్ గారు అంటే మన దేవదాస్ ప్రొడ్యూసర్. అంచేత ఏం చేసేవారంటే ఒక 16mm కెమెరా ఇచ్చి ఒక కెమెరామెన్కి, మా శెల్వరాజ్కి, ప్రతి సండే ఎక్కడికో చోట తీసుకెళ్ళేవారు. నన్ను కూడా తీసుకెళ్ళేవారు వాళ్ళతో పాటు. దానికి భానుమతి గారు, రామకృష్ణరావు గారు, వేదాంతం రాఘయ్య గారు, నేను, ఇలా కొంతమంది. వాళ్ళ పెద్ద కారు ఉండేది ఆవిడికి, ఆ కారులో వెళ్ళేవాడు. దద్దోజనం, పులిహోర తీసుకుని వెళ్ళిపోయారు. ఒకరోజు మహాబలిపురం, ఒకరోజు చించుకోట, ఒకరోజు ఎన్నూరు. ఇలా వెళ్ళి ఏం చేసేవారంటే నాలో ధైర్యం కలగజేయడానికి ఇద్దరు చేయి పరిగెత్తండి, షూట్ చేసేవారు. ఇద్దరు ఒకరి మీద ఒకరు నీళ్ళు చల్లుకోండి, పక్క నవ్వండి, ఇవన్నీ చేసుకుంటూ వచ్చి నాలో ధైర్యం ఉండేట్టు చేశారు. అవన్నీ నాకు చూపించేవారు. దట్స్ హౌ నా తయారులో కొంత భాగం వాళ్ళకు కూడా ఉంది, భరణి సంస్థకు ఉందని చెప్పడానికి. ఆ సంస్థలో ముందు లైలా మజ్ను, ఒక నాగేశ్వరరావు కూడా యాక్టర్ నిరూపించడానికి. తర్వాత నాగేశ్వరరావుకు భక్తి లేదే, దేవుళ్ళు అంటే పెద్దగా పూజించడు అని అందరూ అనుకుంటుండగా ఆ విపన్నారాయణ. తర్వాత హ్యూమరస్ పిక్చరు చక్రపాణి, బాటసారి, మిగతా లవ్ అవన్నీ మిగతా ఉన్నాయనుకోండి. 9దో 10దో పిక్చర్లు పనిచేశాను. అటువంటి దానిలో ఇటువంటి 4 మాణిక్యాలు లాంటి పిక్చర్లు ఇచ్చిన సంస్థ అది నాకు. అపార్ట్ ఫ్రమ్ నన్ను తయారు చేసిన, కొంతవరకైనా తయారు చేసిన సంస్థ అది. అంచేత ఐ హ్యాడ్ ఆల్ ది గ్రాటిట్యూడ్ ఫర్ దట్. ఆ గ్రాటిట్యూడ్తోనే నాకు ఇష్టం లేని సబ్జెక్టు గృహలక్ష్మి వారు తీసింది నేను వెళ్ళి పనిచేయాల్సి వచ్చింది. అది పెద్ద ఫెయిల్యూర్, మంచి సబ్జెక్ట్ కూడా కాదు. అది కూడా ఆమె గారికి ఎందుకో బుద్ధిబుద్ధి కావాలని దాని దగ్గర మాకు పేచీలు వచ్చాయి, ఏదో గొడవలు జరిగాయి అనుకోండి, అది వేరు. ఏమైనా ఆ సంస్థ పట్ల నాకు ఎంతో అభిమానం ఉంది, కృతజ్ఞతా భావం ఉంది. అందులో తీసిన బాటసారి నేను, మేడం ఇది ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది, ఎందుకు తీస్తారు అని అడిగాను.
హీరో నువ్వు మాకు కాస్ట్లీ ఎక్స్ట్రా లాంటి వాడివి అంటే ఎక్కువ డబ్బుతో ఉండే ఆర్టిస్ట్ అనమాట. డబ్బు మాత్రం ఎక్కువ ఇస్తారు, మామూలు సాధారణమైన ఒక ఆర్టిస్ట్ కింద లెక్క. భానుమతి గారు సొంత పిక్చర్, స్టూడియో సొంతం ఉంది, మరి భర్త ఎడిటరు ప్లస్ డైరెక్టర్ ప్రొడ్యూసర్. వాళ్ళకి డబ్బు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఫిల్మ్కి ప్రింట్స్కి మిగతా చిన్న చిన్న ఆర్టిస్టులకి ఇవ్వాలి. అంచేత డబుల్ వర్షన్ తీస్తున్నాం. ఒక మాదిరిగా పోయినా మొట్టమొదటి 2-3 వారాలు పోయినా దాని డబ్బు దానికి వచ్చేస్తుంది, మన డబ్బులు రాకపోయినా పర్వాలేదు అనే ధైర్యం ఒక ఆర్టిస్ట్కి ఒక ప్రొడ్యూసర్కి ఈ రోజులో ఉండడం చాలా కష్టం. హ్యాట్స్ ఆఫ్ టు భానుమతి గారు. ఈ మాట మొట్టమొదటిసారి అన్నది భానుమతి గారి నాతో. సరే అమ్మ అయితే తీద్దాము అంటే ఇందులో ఏమిటంటే అప్పుడు నేను బాగా కమర్షియల్ ఆర్టిస్ట్గా డ్యూయట్ సాంగ్లు పాడుతూ డ్యాన్సులు చేస్తూ అవి చేస్తూ ఇవి చేస్తూ ఫైట్స్ చేస్తూ అలా కమర్షియల్ ఆర్టిస్ట్గా బాగా పాపులర్గా ఉన్న నేను ఒక్కసారి ఆల్టుగెదర్ డిఫరెంట్ పాటలు ఏమి ఉండవు నా పాత్రకి. నవ్వుతూ పెళ్తూనే ఉండడు, వాడికి ఏమీ తెలియదు, వాడికి ఏం తెలుసో వాడికే తెలియదు. పుస్తక పురుగు, పినతల్లి చాటున పెరిగినవాడు. కలకత్తా ఎలా వెళ్ళాలో తెలియదు సురేంద్రనాథ్ చటర్జీ, పాస్పోర్ట్ కావాలని కూడా తెలియదు, లండన్ ఎలా వెళ్ళాలో తెలియదు. అటువంటి స్థితి అన్నమాట. ఆ పెన్నమ్మ అంటుంది, సూర్యకాంతం వేసిన వేషం నువ్వు ఎట్ట బతుకుతావు అక్కడికి వెళ్ళి. అటువంటి వాడు ఏదో డిఫర్ అయ్యి ఇంట్లోంచి బయటపడి ఏం చేయాలో తోచక ఇక అక్కడ ఆమె తండ్రి గారుండి మధురలో ఎక్కడో తీశారు ఆ టెంపుల్లో, అరుగుల మీద పడుకుని ఉంటే ఏం చేస్తామంటే ఏం చెప్తే చేస్తాను అంటే చదువు చెప్తామంటే చదువు చెప్తాను. ఆ పిల్లకి చదువు చెప్పడానికని తీసుకెళ్తారు. నిజమే ఆయన చెప్పారు కదా, ఆకలేసిందని కూడా తెలియదు. గొడుగు చువ్వలు ఇరిగిపోతే ఊడిపోతే అది అక్కని అడగమంటాడు, పెద్దక్క. బడి దీది అంటే పెద్దక్క. నువ్వు దేవదాస ముందు నేను పనికిరాను, నువ్వు పనిచేయను అనలేదే, నువ్వు ఇప్పుడు ఎందుకు అంటున్నావు అంటే ఒక కొడుకు అల్లరి చేస్తాడు, కొడుకు అల్లరి చేస్తాడు, గోల పెడతాడు, తప్పులు చేస్తాడు, అవన్నీ దిద్దుతారు, అమ్మ నాన్న కొడతారు, వాళ్ళు ముడ్డి గడుగుతారు, ఎన్ని చేస్తారు, ఎన్ని దరిద్రాలు చేస్తారు. అన్ని చేసినా పెద్దవాడిని చేసి నువ్వు బుద్ధిమంతుడు కామని తయారు చేసిన తర్వాత ఆ కొడుకే తల్లికి తండ్రికి నీతులు చెప్పవలసిన రోజులు ఉంటాయి. అంచేత అటువంటి స్థితిలో ఇది నాకు ఎవరు చెప్పారంటే రామకృష్ణ శాస్త్రి గారు చెప్పారు. ఈయన ఇలా రియల్ గారు నా పైన కోపడుతున్నారండి, నేనేం చేయాలండి అంటే ఆయన నాకేదో కథ చెప్పి, నౌ హీ మేడ్ యూ యాజ్ అ రెస్పాన్సిబుల్ హీరో అండ్ యూ హ్యాడ్ యువర్ ఓన్ ఫ్యాన్స్. వాళ్ళు నిన్ను తిడతారు. ఇప్పుడు నువ్వు కృతజ్ఞతాభావం ఈయనకొక్కడికే, రెస్పాన్సిబిలిటీ టు ది ఆడియన్స్, మిలియన్స్ ఆఫ్ ఆడియన్స్. అంచేత అదో ఇదో నువ్వు చూస్ చేసుకో అని రామకృష్ణ శాస్త్రి గారు మళ్ళాది నాకు అడ్వైస్ చేస్తే ఐ టుక్ ఎ డెసిషన్ నాట్ టు వర్క్ ఇన్ దిస్. అంచేత ఇటువంటి కొన్ని ఉంటాయి, వెనక కథలు బోలెడు ఉంటాయి. ఏమైనా ఒక మంచి పని చేస్తున్నారని అభినందించడానికి నేను రావడం జరిగింది. నేనున్న ఇబ్బందుల్లో కూడా ఏమైనా నేను ఇంకా మాట్లాడవలసింది నా టైం ఆయన తీసేసుకున్నాడు. మరి ఆయన సభా ఇది విశ్లేషణ సామ్రాట్ కదా, తప్పదా చేత ఏమైనా నా చేత ఈ పని చేయించినందుకు యువ కళావాహిని కాంతారావు గారికి వీరందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంది.